హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. స్నాక్స్ అండి, చికెన్ పకోడీ చేసుకుందాం. ఈవినింగ్ పూట మా ఆయన అన్నాడు ఏదైనా చేయంటే సరేలే అనేసి చికెన్ తీసుకొచ్చిండు. 1/2 kg బోన్లెస్ చేసుకుందామండి. చికెన్ పకోడీ ఎట్లా చేసుకుందాం చూద్దాము. ఫస్ట్ చికెన్ బాగా కడిగి నీళ్ళు లేకుండా వంపుకోవాలండి. మంచిగా కడగాలి 2 సార్లు కడిగి. ఫస్ట్ అల్లం వెల్లిగడ్డ వేసుకుందాం. 1 స్పూన్ అల్లం వెల్లిగడ్డ, తర్వాత కొంచెం మిరియాల పొడి, ఇవేంత 1 సగం స్పూన్ అంత మిరియాల పొడి, కొంచెం జీరా పౌడర్, తర్వాత నెక్స్ట్ వచ్చేసి కొంచెం పసుపు, కొంచెం ధనియాల పొడి, 1 స్పూన్ ధనియాల పొడి. ఇంత కొంచెమే కదా. కారం వేసుకుందామండి. స్పైసీ కావాలంటే ఎక్కువ వేసుకోండి. నేనైతే 2 స్పూన్లు వేస్తున్నాను. మస్తు. కొంచెం చికెన్ మసాలా వేస్తాను, 1 స్పూన్. గరం మసాలా ఉన్న వాళ్ళు గరం మసాలా వేసుకోవచ్చు. చికెన్ మసాలా 1 స్పూన్. నిమ్మకాయ అండి, 1 బద్ద నిమ్మకాయ పిండుకుంటే. చిన్నగా ఉన్నాయి కదా, 1 పిండుతా. పెద్దగా ఉంటే సగం పిండుకోండి. చిన్నగా పులుపు మంచిగా కావాలంటే మంచిగా పిండుకోండి, పుల్ల. నెక్స్ట్ వచ్చేసి కొంచెం కరివేపాకు అండి. 2 రెమ్మల కరివేపాకు, 1 గుప్పెడు కొత్తిమీర, 4-5 పచ్చిమిరపకాయలు వేసి బాగా కలపాలండి. బాగా కలిపినాక కొంచెము శనగపిండి అండి. కొంచెం ఎక్కువ తీసుకోదు. 1 స్పూన్ ఇది, 1 స్పూన్ బియ్యం పిండి. కార్న్ఫ్లోర్ వేసుకుంటే వేసుకోవచ్చు, మైదా వేసుకోవచ్చు. నేను శనగపిండి కార్న్ఫ్లోర్ వేస్తున్నాను. ఇది బియ్యం పిండి వేస్తాను. బాగా కలిపి కొంచెం నూనె పోస్తా. ఉప్పు వేస్తా. 1 స్పూన్ ఉప్పు అండి పోసి నూనె పోస్తే కొంచెం ఇది అవుతుంది, మంచిగా కలుస్తుంది అన్నమాట. బాగా కలిపి ఇది మంచిగా కలిపి 1 ½ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి. 1 ఎగ్ వేసుకుందాం, ఇది వైట్ వేసుకుందామండి. ఎల్లో వేసుకోవద్దు. ఇష్టం ఉంటే ఎల్లో కూడా వేసుకోవచ్చు. నేను వేసి ఎల్లో వైట్ వేసినాం కదా, అది ఎగ్ వైట్. బాగా కలిపి ఇదండి కలిపేసిన. మంచిగా కలపాలి, బాగా కలిపి. ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు మనం. నాకు ఇష్టం లేదు ఫుడ్ కలర్ వేసుకోవడము, అందుకే నేను అవాయిడ్ చేసేసిన. ఇది మూత పెట్టి 1 ½ అవర్ అన్న నూనె పోసుకుందామండి. 1/2 అవర్ అవుతుంది. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టిన. ఇదండి ఫ్రిడ్జ్లోకి వేసి 1/2 అవర్ పెట్టిన. 1/2 అవర్ పెట్టిన మంచి నానింది. ఇక కలిపి స్పూన్తో వేస్తా. స్పూన్తో కలిపి వేసుకుందాం. ఒక్కొక్కటి వేసుకుందాం. బాగా కలపాలి. మళ్ళీ ఒకసారి ఫుడ్ కలర్ వేసుకోవచ్చు కానీ నేనే వేయలే. ఇట్లా వేసుకొని నిదానంగా వేయించాలి. కొంచెం సేపు సిమ్లో పెట్టాలి. 2 నిమిషాలు సిమ్లో పెడితే లోపల అనేది ఉడుకుతుంది మంచిగా. హై ఫ్లేమ్ మీద పెడితే మీద ఉడుకుతుంది అన్నమాట. కొంచెం సిమ్లో పెట్టి 2-3 నిమిషాలు సిమ్లో ఉడకబెట్టుకోవాలి. తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇదండి మంచిగా ఎంత బాగా క్రిస్పీగా ఫ్రై అయినాయి. దాంట్లోనే కొంచెం కాజు వేసుకున్నాం పక్కకు. ఏగుతాయి. ఏగినాక తీసుకున్నాం కాజు. ఇష్టం ఉంటే వేసుకోవచ్చు కాజు. దాని బట్టి తింటుంటే మంచిగా ఉంటుంది, ఫ్రై అవుతుంది. అయిపోయిందండి. కాజు కూడా వేగినాయి. క్రిస్పీ అయినాయి చూడండి, ఎంత మంచిగా అయినాయి. ఫ్రెండ్స్
దీని వెంబడి ఆనియన్ కూడా ఉంటే చాలా మంచిగా ఉంటుందని ఆనియన్ కోస్తున్నా. ఇష్టం ఉంటే కాజు వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. నాకు ఇష్టం ఉంది కాబట్టి నేను వేసుకున్నా. ఇవ్వండి కాజు పకోడీ అయితే రెడీ అయిపోయింది. ఈ రెసిపీ కావాలంటే చూడండి. కాజు పకోడీ? కాజు పకోడీ కాదు, చికెన్ పకోడీ. చికెన్ అండ్ కాజు పకోడీ తిని చూసి చెప్తా. ఏం పకోడీ? చికెన్ కాజులు చూసి కాజు పకోడీ కాదు, అదిరిపోయిందండి. ఏం పకోడీ చెప్పు. చికెన్ పకోడీ. చికెన్ పకోడీ కాజు విత్ ఆనియన్. సూపర్ అండి, అదిరిపోయింది. మీరు కూడా చేసుకొని తినండి. నచ్చితే ఇట్లా లైక్ చేయండి, షేర్ చేయండి. గడ్డి తిని. థ్యాంక్ యూ. సూపర్ అండి. 4 గంటలకు స్నాక్స్ కావాలని అంటే చికెన్ తెచ్చింది మా ఆయన. చికెన్ తెస్తే చికెన్ పకోడీ చేయమంటే స్నాక్స్ లాగా తింటున్నాను.